డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ చరిత్రలో భాగంగా ఆంధ్ర మహాసభ అనే ఈ పాఠాన్ని చర్చించబోతున్నాం. ఆంధ్ర మహాసభ తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు. ఏ విషయంలో? సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మరియు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో. ఎందుకంటే ఆనాడు నిజాం యొక్క నిరంకుశ పరిపాలన పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం. ఏ అంశాల్లో అంటే నిజాం నిరంకుశ పరిపాలన ద్వారా సాధారణ ప్రజలు ఎలాగా ఒత్తిడికి గురి అయ్యారు, ఎలాగా దోపిడీకి గురి అయ్యారు. అదే కాకుండా నిజాంల పరిపాలన కాలంలో భూస్వామ్య వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ భూస్వాముల యొక్క అరాచకాలచే ఎలాగ దోపిడీకి గురి అయ్యారు అనే అంశము. మరి ముఖ్యంగా సమాజంలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పుల కొరకు ఈ ఆంధ్ర మహాసభ చేసినటువంటి పురోగతి ఏంటిది, ఏ కార్యక్రమాలకు సంబంధించి ఇది తీర్మానాలు చేసింది. అదే కాకుండా తెలంగాణ సమాజము సాంస్కృతికంగా ఎలాగ క్షీణతకు గురి అయితే ఆ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏ విధమైనటువంటి పురోగతి సాధించింది ఈ ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏ విధమైనటువంటి అవగాహన కలిగింది. అది రాజకీయపరమైనటువంటి కానివ్వండి, సాంస్కృతిక కానివ్వండి, మరి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కానివ్వండి, ఈ అంశాలకు సంబంధించి ఆంధ్ర మహాసభ చేసినటువంటి కార్యకలాపాల గురించి మనము విస్తృతంగా చర్చించబోతున్నాము. ఆంధ్ర మహాసభ ఏర్పడడానికి పూర్వరంగం ఏంది, ఏ అంశాల ద్వారా ఈ ఆంధ్ర మహాసభ ఏర్పడింది, ఏ అంశాలు ఈ ఆంధ్ర మహాసభ ఏర్పాటు కావడానికి తోడ్పడినవి అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల ఆవిర్భావం. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో 3 భౌగోళిక ప్రాంతాలు లేదా 3 భాషా ప్రాంతాలు లేదా 3 సామాజిక ప్రాంతాలు లేదా 3 విభిన్నమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి భౌగోళిక ప్రాంతాలు. వీటిలో ముఖ్యంగా తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల ఆవిర్భావం. నిజాంల పరిపాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 50% విస్తీర్ణం కలిగి ఉంది. అయితే హైదరాబాద్ సంస్థానంలో ఈ తెలంగాణ ప్రాంతము 50% భౌగోళిక విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అంటే ఇది 50% తెలంగాణ ప్రాంతము, 28% మరాఠీ ప్రాంతము అంటే మహారాష్ట్ర ప్రాంతము, ఇక 22% కరడిగ ప్రాంతం అంటే కర్ణాటక ప్రాంతం. ఈ 3 భిన్నమైనటువంటి భౌగోళిక ప్రాంతాలు లేదా 3 భిన్నమైనటువంటి భాషా ప్రాంతాలు లేదా 3 భిన్నమైనటువంటి సాంస్కృతిక ప్రాంతాలు ఒక దగ్గర కలిసి నిజాం రాజ్యం ఏర్పడింది, అంటే నిజాం సంస్థానం ఏర్పడింది. మరి తెలంగాణ ప్రాంతం ఎంత ఉంది అంటే 50% భౌగోళిక విస్తీర్ణంతో ఉంది. తెలుగు భాష మాట్లాడే ప్రజలు 80% ఉండేవారు. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషను మాట్లాడే ప్రజలు ఎంత శాతం ఉండేవారంటే 80% మంది ప్రజలు ఈ తెలుగు భాషను మాట్లాడే ప్రజలు ఉండేవారు. అయితే కానీ తెలుగు భాషా సంస్కృతులకు నిజాం రాజ్యంలో ఏ విధమైన గుర్తింపు ఉండేది కాదు. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 80% పైచిలుకు ప్రజలు తెలుగు భాష మాట్లాడే వారే ఉండేవారు. కానీ ఈ 80% ప్రజలకు తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండేది కాదు. అంటే నిజాంలో ఈ తెలుగు ప్రజల భాషా సంస్కృతికి, వారి యొక్క అభ్యున్నతికి ఏ విధమైనటువంటి గుర్తింపు కానీ లేకుంటే పాటుపడేవారు కానీ కాదు. పైగా తెలుగువారు అనేక నిష్ఠూరాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఇదే సందర్భంలో వాళ్లకు గుర్తింపు లేదు, వాళ్లకు ప్రోత్సాహం లేదు, వాళ్ళకు ఏ విధమైనటువంటి ప్రభుత్వము అవకాశాలు కల్పించలేదు. కానీ దీనికి పైపెచ్చు ఏమయ్యేదంటే ఈ తెలంగాణలో తెలుగు ప్రజలు, తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఎన్నో నిష్ఠూరాలను ఎదుర్కొన్నారు. నిష్ఠూరాలు అంటే ఇన్సల్ట్గా చేయబడ్డారు. మందముల నరసింహారావు అనుసారము నిజాం రాజ్యంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్ర ప్రాంతంలోని ప్రజల కంటే 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారని వ్యాఖ్యించారు. మందముల నరసింహారావు గారు అంటే ఈయన ప్రముఖ జాతీయవాది, మరి ఇతను ఉదారవాది. మందముల నరసింహారావు గారు వ్యాఖ్యానము ప్రకారము నిజాం రాజ్యంలో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ప్రజలు కోస్తాంధ్ర ప్రాంతం ఏదైతే బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉందో, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉందో, తెలుగు మాట్లాడే ప్రజల కన్నా నిజాం రాజ్యంలో తెలుగు మాట్లాడే ప్రజలు 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు. అంటే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఈ కోస్తాంధ్ర తెలుగు మాట్లాడే ప్రజల కన్నా ఈ తెలంగాణ ప్రాంతపు తెలుగు మాట్లాడే ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. ఇక
ఆంధ్ర జనసంఘం ఆవిర్భావము దారితీసిన పరిస్థితులు మనము ఆంధ్ర జనసంఘము అన్నాము. ఈ ఆంధ్ర జనసంఘము ఏర్పాటు కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంది? ఆంధ్ర జనసంఘము ఈ తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి అంశము. కానీ అది ఏర్పాటు కావడానికి, అది ఏర్పాటు చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులు అంటే నేపథ్యం ఏమిటి అనే అంశాన్ని మనం చర్చిస్తున్నాము. హైదరాబాద్ సంఘ సంస్కరణల సమావేశము హైదరాబాద్లోని వివేకవర్ధిని కాలేజీ ఆడిటోరియంలో 1921 నవంబర్ 11-12 తేదీల్లో జరిగింది. ఇంకా ఏంటంటే 1921లో నవంబర్ 11-12 తేదీలో హైదరాబాద్ సంఘ సంస్కరణల సమావేశము జరిగింది. వివేకవర్ధిని కాలేజ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కోటి దగ్గర ఉన్నటువంటి కాలేజ్. ఈ కాలేజీలో 1921 నవంబర్ 11-12 తేదీల్లో హైదరాబాద్ సంస్థానము సంఘ సంస్కరణల సమావేశం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపి సాంఘిక సంస్కరణలు చేపట్టడానికి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అదే 1921 నవంబర్ 11-12 తేదీల్లో వివేకవర్ధిని కాలేజీలో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రముఖ సంఘ సంస్కర్త మహర్షి డికే కర్వే అధ్యక్షత వహించాడు. ఆ కాలంలో ఈ హైదరాబాద్ సంఘ సంస్కరణ సమావేశానికి ప్రముఖ సంఘ సంస్కర్త మరి స్త్రీ హక్కుల ఉద్యమకర్త అయినటువంటి డికే కర్వే అంటే దొండో కేశవ్ కర్వే మహర్షి యొక్క నేతృత్వంలో జరిగిందంటే ఈ సంఘ సంస్కరణ సమావేశానికి అధ్యక్షతన డికే కర్వే దొండో కేశవ్ కర్వే మహర్షి యొక్క నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో తెలుగు, కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంఘ సంస్కరణల సంఘం యొక్క సమావేశంలో ఎవరు అంటే 3 భాషల ప్రజలు పాల్గొన్నారు. ఒకటి తెలుగు, రెండవది మరాఠీ, మూడవది కన్నడ. ఈ 3 భిన్నమైనటువంటి భాషలు మాట్లాడే ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషల్లో ప్రసంగాలు జరిగాయి. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొంటున్నప్పుడు మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషల్లో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఆ కాలంలో ముస్లింలు కాని వారు కూడా ఉర్దూ మాట్లాడేవారు. కాబట్టి ఈ 3 భాషలు మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషల్లో ప్రసంగాలు జరిగాయి ఈ హైదరాబాద్ సంఘ సంస్కరణల సమావేశంలో. ఇక 1921 నవంబర్ 12న హైదరాబాదు న్యాయవాది అల్లంపల్లి వెంకటరావు తెలుగులో ప్రసంగం ప్రారంభించగానే మరాఠీ, కన్నడి భాషీయులు ప్రసంగాన్ని అవహేళన చేస్తూ అడ్డుకున్నారు. ఇక ఈ సమావేశము 1921 నవంబర్ 11-12 తేదీల్లో జరిగింది. కానీ చివరి రోజు ఏది 12 నవంబర్ రోజున ఈ తెలుగు భాష మాట్లాడే వారు కూడా సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 12 నవంబర్ 1921 తెలుగు భాషలో ప్రసంగం ప్రారంభించడానికి ఉద్రిక్తులైనటువంటి అల్లంపల్లి వెంకటరావు గారు ఎప్పుడైతే ప్రసంగము తెలుగులో ప్రారంభించారో అప్పుడు ఈ మరాఠీ, కన్నడ భాష మాట్లాడే సభ్యులు అతన్ని అవహేళన చేశారు. ఆయన ప్రసంగాన్ని అలాగే కొనసాగిస్తే ప్రసంగము జరుగుతున్నటువంటి వైపు ఈ కుర్చీలు అంటే చైర్స్ వెనకేసి అతనికి వీపు చేస్తూ అవహేళన చేశారు. ఇలా అవహేళనకు గురి అయినటువంటి అల్లంపల్లి వెంకటరావు గారు చాలా బాధపడ్డారు. ఆయననే బాధపడడం కాదు, తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో తెలుగు భాష మాట్లాడడానికి ప్రయత్నం చేసినటువంటి అవహేళనతో చాలా అవమానానికి గురి అయినటువంటి ఈ తెలుగు భాష మాట్లాడే ప్రతినిధులు ఈ సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. దీనితో అల్లంపల్లి వెంకటరావు గారు తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఎప్పుడైతే మరాఠీలు, కన్నడిగులు ఈ తెలుగులో ప్రసంగము ప్రారంభించగానే అల్లంపల్లి వెంకటరావు గారు ఎప్పుడైతే ప్రసంగం ప్రారంభించగానే లొల్లి పెట్టడం మొదలుపెట్టారు, అంటే అడ్డగించడం మొదలుపెట్టారు, ఆయన మధ్యలోనే ప్రసంగము ఆపివేయవలసి వచ్చింది. తెలుగు వక్తలు తెలుగు వారికి జరిగిన అవమానానికి భావించిన సభ నుంచి బహిష్కరించి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో తెలుగు భాషకు జరిగినటువంటి అవమానాన్ని గమనించిన ఈ తెలుగు ప్రతినిధులు ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలోనే దాన్ని సభను బహిష్కరిస్తూ సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 1921 నవంబర్ రాత్రి 8 గంటలకు టేకుమల్ల రంగారావు గారి స్వగృహంలో సమావేశం జరిపి అయితే అదే రోజున 12 నవంబర్ 1921 సాయంత్రము అంటే రాత్రి 8 గంటలకు టేకుమల్ల రంగారావు గారి స్వగృహంలో సమావేశమయ్యారు. ఈ తెలుగు హైదరాబాద్ సంఘ సంస్కరణల సమావేశము నుంచి బహిష్కరించి వచ్చినటువంటి ఈ తెలుగువారు తెలుగు ప్రజల భాషా సంస్కృతులను కాపాడడానికి రాజకీయేతర సంస్థ అయిన
ఆంధ్ర రాష్ట్ర జనసంఘంను స్థాపించారు. అదే రోజు 12 నవంబర్ 1921 తెలుగు ప్రజల యొక్క భాషా సంస్కృతులను రక్షించడానికి అంటే కాపాడడానికి రాజకీయేతర సంస్థ అయినటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, రాజకీయాలకు సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్ర జనసంఘాన్ని స్థాపించారు. ఆంధ్ర రాష్ట్ర జనసంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? 1921 నవంబర్ 12 ఎవరింట్లో అంటే టేకుమల్ల రంగారావు గారి ఇంట్లో స్థాపించారు. ఇది రాజకీయ సంస్థనా లేక రాజకీయేతర సంస్థనా అంటే రాజకీయేతరమైనటువంటి సంస్థ. దీని ముఖ్య ఉద్దేశం ఏంది అంటే తెలుగు ప్రజల భాషా సంస్కృతులను కాపాడడానికి స్థాపించబడినటువంటి సంస్థ. దాని పేరేంది ఆంధ్ర రాష్ట్ర జనసంఘము అంటనే ఇవ్వడం జరిగింది. దీనికి మొదటి కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావును నియమించుకున్నారు. ఈ సందర్భంలో స్థాపించబడినటువంటి ఆంధ్ర మహాసభకు మొదటి కార్యదర్శిగా ఆంధ్ర పితామహ అంటారు ఈయనను మాడపాటి హనుమంతరావును ఆంధ్ర మహాసభకు మొదటి కార్యదర్శిగా 12 నవంబర్ 1921 స్థాపించినప్పుడే ఇతన్ని కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆంధ్ర జనసంఘము తొలి సమావేశము రెడ్డి హాస్టల్ హైదరాబాద్లో జరిగింది. మరి ఆంధ్ర జనసంఘంను స్థాపించిన తర్వాత దీనికి సమావేశాన్ని నిర్వహించాలనుకున్నారు. మరి ఈ ఆంధ్ర జనసంఘం యొక్క మొదటి సమావేశము ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. సమావేశము నిర్వహించిన సంవత్సరము 1922 ఫిబ్రవరి 24 ఆంధ్ర జనసంఘంను ఈ తెలుగు మాట్లాడే తెలంగాణ వారు స్థాపించుకున్నారు. దీని మొదటి సమావేశము 1922 ఫిబ్రవరి 24 రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించారు. అధ్యక్షత వహించినటువంటి వారు ఆంధ్ర జనసంఘము మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అంటే కొండా వెంకట రంగారెడ్డి గారు, కేవి రంగారెడ్డి గారు ఆంధ్ర జనసంఘం యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆంధ్ర జనసంఘం యొక్క మొదటి సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగిందంటే కొండా వెంకట రంగారెడ్డి. ఈయనకి ఏమంటారు అంటే తెలంగాణ బాబాయ్. కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. అయితే ఆంధ్ర జనసంఘం యొక్క మొదటి అధ్యక్షుడు కొండా వెంకట రంగారెడ్డి గారు అయితే మరి మొదటి కార్యదర్శి ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు గారు. హాజరైన ప్రతినిధుల సంఖ్య 100 మంది ప్రతినిధులు ఆంధ్ర జనసంఘం యొక్క మొదటి సమావేశానికి హాజరయ్యారు. 1922 ఫిబ్రవరి 24 జరిగినటువంటి సమావేశానికి. ఈ సమావేశంలో కీలక తీర్మానాన్ని ఆమోదించి ఆంధ్ర జనసంఘం అను పేరును నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘంగా మార్చారు. అయితే 1922 ఫిబ్రవరి 24 జరిగినటువంటి మొదటి సమావేశానికి ఈ సమావేశంలో చర్చల అనంతరము ఒక తీర్మానము ద్వారా ఆంధ్ర జనసంఘం యొక్క పేరును నిజాం రాష్ట్ర జనసంఘంగా మార్చడం జరిగింది. నిజాం రాష్ట్రం అంటే ఈ తెలంగాణ ప్రాంతము నిజాం యొక్క పరిపాలన ఉండింది కాబట్టి నిజాం రాష్ట్ర జనసంఘంగా మార్చడం జరిగింది. నిజాం రాష్ట్ర జనసంఘం స్ఫూర్తితో ఎన్నో సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. నిజాం రాష్ట్ర జనసంఘం యొక్క స్ఫూర్తితో, దీని యొక్క ఆదర్శంతో, దీనితోటి ప్రేరణ పొందడం వలన ఎన్నో సంఘాలు తర్వాత కాలంలో స్థాపించబడ్డాయి. ఈ సంస్థలన్నిటిని ఏకం చేసి అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి సంస్థలను మొత్తం ఏకం చేసి 1923 ఏప్రిల్ 2 హన్మకొండలోని మట్టేవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సమావేశము నిర్వహించారు. ఇదే సందర్భంలో 1923 ఏప్రిల్ 2 హన్మకొండలోని మట్టేవాడలో ముఖ్యంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు? 1923 ఏప్రిల్ 2 హన్మకొండలోని మట్టేవాడలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించినటువంటి నిజాం రాష్ట్ర సంఘం యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరంటే బ్యారిస్టర్ ఆర్ రాజగోపాల్ రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. బ్యారిస్టర్ అంటే అడ్వకేట్. బ్రిటిష్ వారి కాలంలో బ్యారిస్టర్ అనేవారు కాబట్టి బ్యారిస్టర్ రాజగోపాల్ రెడ్డి గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మరి కార్యదర్శిగా ఎవరు పనిచేశారంటే మాడపాటి హనుమంతరావు గారు. ఈ సమావేశంలో ఒక తీర్మానం ద్వారా నిజాం రాష్ట్ర జనసంఘం పేరును నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘంగా మార్చారు. అయితే 1923 ఏప్రిల్లో జరిగినటువంటి ఈ సమావేశంలో
ఒక తీర్మానం ద్వారా నిజాం రాష్ట్ర జనసంఘం పేరును నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘంగా మార్చడం జరిగింది. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘంగా దీని పేరును మార్చడం జరిగింది. ఎందుకంటే నిజాం యొక్క రాజ్యంలో ముఖ్యంగా ఈ తెలుగు ప్రజల యొక్క అన్ని అంశాలకు సంబంధించి ఒక కేంద్ర సంఘంగా దీన్ని మార్చడం జరిగింది. నిజాం ప్రభుత్వము తదుపరి సమావేశాలు నిర్వహించడానికి అనుమతినివ్వడంలో జాప్యం చేయడంతో 1928 సంవత్సరంలో సూర్యాపేటలో నిజాం రాష్ట్ర జనకేంద్ర సంఘం సమావేశము నిర్వహించబడింది. అయితే 1923 ఏప్రిల్లో జరిగినటువంటి ఈ హన్మకొండ మట్టెవాడ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో జరిగినటువంటి సమావేశం తర్వాత రాను సంవత్సరం కొరకు ఈ సమావేశం నిర్వహించడానికి నిజాం ప్రభుత్వము అనుమతిని కేటాయించడంతో అనుమతిని గ్రాంట్ చేయడంలో తత్సారము చేసింది. అంటే ఈ ప్రభుత్వము వెంటనే రాబోయే సంవత్సరానికి సంబంధించి నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘము యొక్క సమావేశానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఆ అనుమతి ఇవ్వడానికి తత్సారం చేయడం వల్ల 1928 సంవత్సరంలో సమావేశం నిర్వహించుకోవడానికి నిజాం ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. దీనితో సూర్యాపేటలో నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం సమావేశము 1928 సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశంలో నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం పేరును ఆంధ్ర మహాసభగా మార్చడం జరిగింది. సూర్యాపేటలో జరిగినటువంటి ఈ సమావేశంలో 1928 సంవత్సరంలో నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం పేరును ఆంధ్ర మహాసభగా మార్చడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ సమావేశము అంటే ముఖ్యంగా ఇది సూర్యాపేటలో 1928 సంవత్సరం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు గారు. ఈ ఆంధ్ర మహాసభ పేరుగా మార్చుకోవాలంటని సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు మాడపాటి హనుమంతరావు గారు. ఆంధ్ర మహాసభ సమావేశాలు ఆంధ్ర మహాసభ మొదటి సమావేశము నిర్వహించిన ప్రదేశము జోగిపేట. ఆంధ్ర మహాసభ ఎప్పుడైతే సూర్యాపేటలో దీని పేరు మార్చడం జరిగిందో, నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం పేరును ఆంధ్ర మహాసభగా మార్చడం జరిగిందో, ఈ ఆంధ్ర మహాసభ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే జోగిపేట. జిల్లా ఏంది? మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లాలో ఉంది జోగిపేట కాబట్టి మెదక్ జిల్లా. నిర్వహించిన సంవత్సరము 1930 సంవత్సరం. ఆంధ్ర మహాసభ సమావేశాలు హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో వివిధ పట్టణాల్లో 1930 నుంచి 1946 వరకు వార్షిక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంటే జోగిపేటలో 1930 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం నుండి 1946 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము అంటే తెలంగాణ ప్రాంతంలోని ఏదో ఒక పట్టణంలో ఈ సమావేశాలు ఆంధ్ర మహాసభ సమావేశాలు వార్షిక సమావేశాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం నిర్వహించారు కాబట్టి వీటిని వార్షిక సమావేశాలుగా పేర్కొన్నారు. అంటే 1930 నుంచి 1946 వరకు ఈ సమావేశాలు ప్రతి సంవత్సరము ఈ తెలంగాణ ప్రాంతంలోని ఏదో ఒక పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాలంలో దుర్గాబాయి దేశ్ముఖ్ చొరవ వల్ల ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశాలతో పాటు మహిళా ఆంధ్ర మహాసభ సమావేశాలు కూడా నిర్వహించబడ్డాయి. జోగిపేటలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆంధ్ర మహాసభ సమావేశం సందర్భంగా దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చొరవ వల్ల ఆంధ్ర మహాసభ సమావేశాలతో పాటు మహిళా ఆంధ్ర మహాసభ సమావేశాలు కూడా సైమల్టేనియస్గా ఏకకాలంలో నిర్వహించడం జరిగింది. అంటే మహిళా ఆంధ్ర మహాసభ సమావేశాలు ఎవరి చొరవ ద్వారా నిర్వహించడం జరిగిందంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారి వల్ల. ఈమె కృషి వల్లనే మహిళా ఆంధ్ర మహాసభ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘము దీన్ని ఆంధ్ర మహాసభగా పేరు మార్చబడి నిర్వహించబడింది. నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం పేరును మార్చేసి దీన్ని ఆంధ్ర మహాసభ అనే పేరుతో ప్రతి సంవత్సరము సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇది ఒక రాజకీయ సంస్థగా మారింది. అంటే 1930 సంవత్సరంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆంధ్ర మహాసభగా మారినటువంటి ఈ సభ ఒక రాజకీయ సంస్థగా మారడం జరిగింది. కానీ ముందు స్థాపించినప్పుడు దీన్ని ఎలా ఉండిందంటే ఇది రాజకీయేతర సంస్థ. కానీ 1930 జోగిపేట సమావేశం నుండి ఇది రాజకీయపరమైనటువంటి సంస్థ, రాజకీయపరమైనటువంటి అంశాలను చర్చించే సంస్థగా మారడం జరిగింది. ఆంధ్ర మహాసభ సమావేశానికి కొద్ది కాలము క్రితము నవంబర్ 2న 19 నిజాం ప్రభుత్వం గస్తీ నిషాన్ 53ను జారీ చేసింది. అయితే ఆంధ్ర మహాసభ 1930 సంవత్సరంలో
నిర్వహించడానికి కొద్ది కాలము ముందు నవంబర్ 2, 1929 సంవత్సరంలో 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వము గస్తీ నిషాన్ 53ను జారీ చేసింది. గస్తీ నిషాన్ 53 అంటే ఏమిటి? ఇది గస్తీ నిషాన్ 53 అంటే ఇది నిజాం ప్రభుత్వము జారీ చేసినటువంటి జీవో, అంటే గవర్నమెంట్ ఆర్డర్, ప్రభుత్వం యొక్క ఆజ్ఞ. మరి ఈ గస్తీ నిషాన్ 53లో ఏం పేర్కొనబడింది అంటే రాజకీయ సభలను ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్వహించరాదని ఆదేశించింది. గస్తీ నిషాన్ 53 ప్రకారము గస్తీ నిషాన్ 53, గస్తీ నిషాన్ 53 అంటారు దీన్ని. అయితే ఈ గస్తీ నిషాన్ 53 ప్రకారము ఏమి విషయాన్ని పేర్కొంది ప్రభుత్వము అంటే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ విధమైనటువంటి సభలు సమావేశాలు నిర్వహించరాదు. అంటే గస్తీ నిషాన్ 53 సభలు సమావేశాలను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించడానికి నిషేధించింది అని అర్థము. ఆంధ్ర మహాసభ నిర్వాహకులు 1929 డిసెంబర్ 24న ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహణకు అనుమతి కోరగా, అంటే ఇదే సందర్భంలో 1929 డిసెంబర్ 24న ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం యొక్క అనుమతి కోరగా, అంటే ప్రభుత్వము ఈ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం యొక్క అనుమతి అంటే ఆజ్ఞను కోరగా ప్రభుత్వము 1930 ఫిబ్రవరి 22న సభ నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అంటే 1929 డిసెంబర్ 24న కోరితే ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది? 1930 ఫిబ్రవరి 22న సభా సమావేశాలు నిర్వహించడానికి, ఆంధ్ర మహాసభ సమావేశాలు నిర్వహించుకోవడానికి కొన్ని షరతులతో కూడిన అంటే అనుమతి ఇచ్చింది. కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతిని ఇచ్చింది. అంటే అప్పటి వరకు ఫ్రీగా, అంటే ఏ విధమైనటువంటి అది లేకుండా, ప్రతిబంధకం లేకుండా నిర్వహించడానికి లేదు, కానీ కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతిని ఇచ్చింది. అవి ఏంటిది? సభా అధ్యక్షుడు గైర్ ముల్కీ ఉండరాదు. అంటే నిజాం రాజ్యానికి కానివాడు గైర్ ముల్కీ అవుతాడు. కాబట్టి గైర్ ముల్కీ సభా అధ్యక్షుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉండరాదు. ఒకటి. రెండవది, ఇతర మతస్థుల మనోభావాలను గాయపరచకూడదు. ఇంకోటి ఏంటంటే ఇతర మతస్థుల యొక్క నమ్మకాలను, వారి మనోభావాలను ఏ పరిస్థితుల్లో కూడా గాయపరచకూడదు. అటువంటి ఉపన్యాసాలు చేయరాదు, అటువంటి తీర్మానాలు చేయరాదు, అటువంటి అంశానికి సంబంధించి రాతపూర్వకమైనటువంటి ఏ లిటరేచర్ను కూడా ప్రచురించరాదు. రాజకీయపరమైన అంశాలపై చర్చలు, తీర్మానాలు ఆమోదించకూడదు. ఇదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి చర్చలు సభా సమావేశాల్లో జరపరాదు. రెండవది, ఈ చర్చల అనంతరము ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి తీర్మానాలు చేయకూడదు. ఇక ప్రథమ నిజాం ఆంధ్ర మహాసభ సమావేశము ఎక్కడ నిర్వహించబడింది? ఇది అంటే జోగిపేటలో ప్రథమ ఆంధ్ర మహాసభ సమావేశము ఎప్పుడైతే నిజాం జన కేంద్ర సంఘము ఆంధ్ర మహాసభగా మారిందో 1928లో, కానీ ఇది మొదటి ఆంధ్ర మహాసభగా మారిన తర్వాత 1930లో మొదటి సమావేశం నిర్వహించింది. మనకి ఇక్కడ ప్రశ్న ఏంటిది? ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఒకటి జోగిపేట. అది మరి ఏ జిల్లా అంటే మెదక్ జిల్లా. నిర్వహించిన సంవత్సరము మార్చి 3, 4, 5 తేదీలు 1930 సంవత్సరంలో నిర్వహించారు. ఏ సంవత్సరంలో? మార్చి 3, 4, 5 తేదీలు 1930 సంవత్సరంలో జోగిపేటలో ఆంధ్ర మహాసభ యొక్క మొదటి సమావేశం నిర్వహించబడింది. అయితే అధ్యక్షత వహించిన వారు ప్రథమ నిజాం ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరి అధ్యక్షతన జరిగింది ఇది అంటే సూరవరం ప్రతాపరెడ్డి గారి యొక్క అధ్యక్షతన జరిగింది. గోల్కొండ పత్రిక సంపాదకుడైనటువంటి సూరవరం ప్రతాపరెడ్డి గారి యొక్క అధ్యక్షతన 1930 జోగిపేటలో నిజాం ఆంధ్ర మహాసభ సమావేశము నిర్వహించబడింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు టేకుమల్ల అనంత వెంకటరావు. అయితే జోగిపేటలో జరిగినటువంటి ఈ సమావేశానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే టేకుమల్ల అనంత వెంకటరావు అనే వ్యక్తి ఈయన ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా పనిచేశాడు. ఇక ఈ సమావేశంలో నిజాం మహాసభ పేరును ఆంధ్ర మహాసభగా మార్చారు. ఇక అధికారికంగా ఒక తీర్మానం ద్వారా నిజాం జన కేంద్ర సంఘం పేరును నిజాం కేంద్రంను ఆంధ్ర మహాసభగా మార్చడం జరిగింది. ఇది ఒక రాజకీయ సంస్థగా మారింది. అంటే జోగిపేట సమావేశం నుండి నిజాం జన కేంద్ర సంఘము ఆంధ్ర మహాసభగా పేరు మార్చుకొని ఇది
అప్పటి వరకు రాజకీయేతరమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి ఈ సభ ఇది రాజకీయ సంస్థగా మారింది జోగిపేట సమావేశంలో. ఈ సమావేశంలో ఆంధ్ర మహిళా సభ సమావేశం కూడా నిర్వహించారు. మనం చెప్పుకున్నాము ఇంతకుముందే. ఈ సమావేశంతో పాటు దుర్గాబాయి దేశ్ముఖ్ యొక్క చొరవ వలన మహిళా ఆంధ్ర మహాసభ కూడా ఈ ఆంధ్ర మహాసభ యొక్క సమావేశంతో పాటు సైమల్టేనియస్ గా ఏకకాలంలో నిర్వహించబడింది. ఆంధ్ర మహిళా సభ సమావేశానికి నడింపల్లి సుందరమ్మ అధ్యక్షత వహించారు. అయితే ఆంధ్ర మహాసభ సమావేశంతో పాటు మహిళా ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. ఇది కూడా మొదటి సమావేశం, ఇది కూడా మొదటి సమావేశం. అయితే మహిళా ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే నడింపల్లి సుందరమ్మ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఇక వివిధ చర్చల అనంతరం మొదటి ఆంధ్ర మహాసభ సమావేశంలో 32 తీర్మానాలు ఆమోదించారు. అయితే ఈ ఆంధ్ర మహాసభ మొదటి సమావేశంలో జరిగినటువంటి వివిధ చర్చల అనంతరము, వివిధ అంశాలపై జరిగిన చర్చల అనంతరము కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ఆ తీర్మానాలు ఎన్ని అంటే 32 తీర్మానాలు ఆమోదించారు. ఇవి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి వాక్ స్వతంత్రాన్ని నిషేధించే గస్తీ నిషాన్ 53ను ప్రభుత్వము నిషేధించాలి. అదే కాకుండా 1929 నవంబర్ 2న నిజాం ప్రభుత్వం విడుదల చేసినటువంటి గస్తీ నిషాన్ 53ను ప్రభుత్వము దాన్ని నిషేధించాలి. ఎందుకంటే ఇది వాక్ స్వతంత్రము, సభా సమావేశాలు నిర్వహించుకునే స్వాతంత్రాన్ని హరించే ఆజ్ఞ కాబట్టి గస్తీ నిషాన్ 53ను ప్రభుత్వము సత్వరంగా నిషేధించాలి. నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు పరచాలి. అదే కాకుండా నిర్బంధ ప్రాథమిక విద్యను అంటే ప్రజలకు ఉచితంగా నిర్బంధంగా అంటే తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అమలు పరచాలి. దీని ద్వారా ఏమవుతుంది, లిటరసీ రేట్ బాగా పెరుగుతుంది, అక్షరాస్యత బాగా పెరుగుతుంది. ప్రభుత్వేతర పాఠశాలను స్థాపించడానికి ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ప్రభుత్వం ఏం చేసేది, ఎవరైనా ప్రైవేటు వారు ఈ పాఠశాలను స్థాపించి విద్యను అందించడానికి వీలు లేకుండా ప్రభుత్వము నిషేధించింది ఇంతకుముందు. కాబట్టి ఈ తీర్మానం 3వ తీర్మానం ఏం పేర్కొందంటే నిజాం రాజ్యంలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు స్థాపించడానికి ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలంటే ప్రైవేటు పాఠశాలలు స్థాపించడానికి అనుమతిని ఇవ్వాలా. సంస్థానంలో నిర్వహించబడుతున్న గ్రంథాలయాలలో తెలుగు భాషను ప్రోత్సహించాలి. అదే కాకుండా హైదరాబాద్ సంస్థానంలో నిర్వహించబడుతున్నటువంటి గ్రంథాలయాల్లో తెలుగు భాషను ప్రోత్సహించాలంటే తెలుగుకు సంబంధించినటువంటి గ్రంథాలను ఈ గ్రంథాలయాలలో పెట్టాలా. అంటే ఆ పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలా, తెలుగులో ముద్రించబడినటువంటి పుస్తకాలను. రైతులకు తకావి రుణాలను ప్రభుత్వం అందించాలి. అంటే రైతులు ఉత్పాదక రుణాలు అంటే వ్యవసాయం చేయడానికి కావలసినటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి రుణాలను తకావి రుణాలు అంటారు. అంటే రైతులకు తకావి రుణాలు అందించడం వలన వాళ్ళు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టి బాగా ఉత్పత్తిని చేస్తారు. కాబట్టి తకావి రుణాలను ప్రభుత్వము అందించాలి. లోకల్ ఫండ్ సంఘాల సభ్యుల ఎన్నిక పద్ధతి ద్వారా నిర్వహించాలి. అంటే ముఖ్యంగా స్థానిక సంస్థల నిధులకు సంబంధించినటువంటి ఈ సంస్థలకు ఎన్నిక పద్ధతి ద్వారా సభ్యులను, అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాలంటని పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ అధికారులే ఈ లోకల్ ఫండ్ సంఘాలకు అధ్యక్షులుగా ఉంటే వాళ్ళు ప్రజల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకోలేరు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న వారైతే ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా రుణాలు అందించడానికి ఆస్కారం ఉంటుందనేదే దీని వెనుక మనోభావము. బాల్య వివాహాలను నిషేధించాలి. అదే కాకుండా ఆ కాలంలో ముఖ్యంగా హైందవ సమాజంలో ఇంకా బ్రాహ్మణ వర్గంలో అంటే 7 సంవత్సరాల లోపలనే ఈ బాల్య వివాహాలు జరిగేవి. ఇలా బాల్య వివాహాలు జరగడం వలన ఆరోగ్యపరమైన, సామాజిక పరమైనటువంటి ఎన్నో దురాచారాలు ప్రబలిపోయినవి సమాజంలో. కాబట్టి బాల్య వివాహాలను నిషేధించాల. వితంతు వివాహాలను ప్రోత్సహించాలి. అంటే బాల్య వివాహాలను చేసుకోవడం వలన అంటే ఒక ముసలివాడికి ఒక చిన్న అమ్మాయికి మధ్యన వివాహం జరగడం వలన ఈ వయస్సు వ్యత్యాసము అధికంగా ఉండడం వలన ఈ ముసలి వాళ్ళు భర్తలు చనిపోవడం వలన ఈ అమ్మాయిలు వితంతువులు అయ్యేవారు. కాబట్టి ఈ వితంతువులకు ఆ కాలంలో సమాజము ఎన్నో ఆంక్షలు విధించింది. కాబట్టి వాళ్ళ నికృష్టమైనటువంటి జీవితం నుండి వాళ్ళను బయటపడవేయడానికి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలి. స్త్రీలపై నిర్బంధ పరదా పద్ధతిని నిషేధించాలి. ఆ కాలంలో ఈ ముస్లిం వర్గాల వారు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు పరదాను అంటే స్త్రీలను బహిరంగంగా బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. కాబట్టి వాళ్ళు ఒక
కర్టెన్ అంటే ఒక పరదా లోపలనే ఉండాలి, అంటే వాళ్ళు బహిరంగంగా బయటికి రాకూడదు. ఇది స్త్రీల పట్ల ఒక నికృష్టమైనటువంటి విధానంగా స్త్రీలకు ఒత్తిడికి లోని చేసింది. కాబట్టి ఆనాడు ముస్లింలు ముఖ్యంగా పాలకుల పద్ధతే అందరూ అనుసరిస్తారు. ఈ పాలకులు అనుసరించినటువంటి ఈ పరదా విధానము ఈ స్త్రీల పట్ల అంటే ముస్లిం స్త్రీలతో పాటు వాళ్ళు పాటించడంతో పాటు హైందవ స్త్రీలు కూడా ఇలా పాటించడం వల్ల స్త్రీల యొక్క జీవితాలు ఎలాగైనాయంటే వంటింటి కుందేళ్లుగా మారిపోయినవి. కాబట్టి నిర్బంధ పరదా విధానాన్ని నిషేధించాలా, ఖాదీ చేనేత పరిశ్రమలకు పన్ను మినహాయింపు సహకారం అందించాలి. ఆ కాలంలో సమాజంలో ప్రతి ఒక్కరు ఒక కుల వృత్తుల్లో ప్రావీణ్యులై ఉండేవారు. కానీ ఆ కాలంలో అత్యధికంగా చేతి వృత్తుల వారు ఉత్పత్తి చేసే ఈ ఉత్పత్తులపైన వాళ్ళపైన పన్నులు తగ్గించాలి. ఇలా పన్నులు తగ్గించడం వల్ల చాలామంది ఈ వృత్తుల్లో నిమగ్నము కావడం వల్ల జరిగే లాభం ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి ద్వారా చాలా మందికి పని దొరుకుతుంది. మనము ఇతర విదేశీ వస్తువులపైన ఆధారపడకుండా మన వస్తువులపైన మనం ఆధారపడడం వల్ల మనము సెల్ఫ్ సఫిషియెంట్ అంటే మనము ఉత్పత్తి చేసే స్థాయికి ఎదుగుతాం అనే ఉద్దేశంతో ఇది ఖాదీ చేనేత మరి వస్తువులపైన పన్నులను మినహాయింపులను సహకారం అందించాలంటే పన్నులను తగ్గించాలా లేకుంటే పన్నులను రద్దు చేయాలా.